జ్ఞానేన రాంశముథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండలమాశ్రితోహం. ముండకోపనిషత్తులో అంగిరో మహర్షి శౌనక మహర్షికి పరాపర విద్యల గురించి బోధిస్తున్నారు. అపర విద్య అనగానే కర్మకాండంతా వచ్చేసినట్టే. ఋగ్వేద యజుర్వేదాలు సామవేదాలు అర్థజ్ఞానం కల్పసూత్రాలు మొత్తం అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి వీట్లల్లో నిష్ణాతుడైనట్లయితే క్రమంగా అనేక జన్మల నుండి మనోగతమైనటువంటి దుష్ట సంస్కారములు, రాగద్వేషాదులు, అహంకార మమకారాదులు ఇలాంటివన్నీ కూడాను నిర్మూలన అయ్యి మనస్సు స్వచ్ఛంగా ప్రసన్నమయ్యే అవకాశం మనకు ఉంటుంది. మన మనస్సును మొట్టమొదట్లో మనం స్వచ్ఛంగా ప్రసన్నంగా ఉంచుకోవాలి, ఏకాగ్రంగా కూడా ఉంచుకోవాలి, చాంచల్యం కూడా ఉండకూడదు. అలాంటివన్నీ మనం అపరవిద్య ద్వారా సంపాదించుకొని అప్పుడు మనం పరవిద్యలో అధికారాన్ని పొందగలుగుతాం. ఆ విద్యని గురువు ఉపదేశం చేసినా మనకి పరిపూర్ణంగా తెలిసే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయంతో దానివలన యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ అన్నారు ఆయన. భూతయోని సమస్త బ్రహ్మాండములకు కారణమైనటువంటి పరమాత్మ స్వరూపం. దాన్ని ధీరులైనటువంటి జ్ఞానులు చూస్తారు, దర్శిస్తారు, సాక్షాత్కరింపజేసుకుంటారు అని అన్నారు. అది ధీరులకే సాధ్యమవుతుంది కానీ అందరికీ సాధ్యం కాదు. ధీరుల గురించి మాట్లాడుతూ కఠోపనిషత్తు కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమీక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అనంది. మోక్షకాముడు ఎవరైతే ఉంటాడో ముముక్షువు, అగో వాడు ధీరుడంటే ధీరుడు. అయితే ఆవృత్త చక్షు అతను చేయవలసిన పని ఏమిటి అంటే చక్షురిత్యుపలక్షణం, సమస్త ఇంద్రియములను విషయములపై వెళ్లకుండా నిరోధించుకొనుట. అది చాలా అవసరమైనటువంటిది. యోగశ్చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి తన సూత్ర ప్రారంభంలో. చిత్తవృత్తిని నిరోధించుకోవడం అనేటటువంటిది యోగం అన్నారు ఆయన. యోగోభవతి దుఃఖ గీతాచార్యుడు అన్నారు. యోగ క్రమశ కౌశలం అని అన్నారు. ఆ యోగం చాలా గొప్పది. అట్లాంటి యోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాల గురించి ఉపదేశం చేశారు పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో. అలాంటి యోగం చాలా గొప్పది. అలాంటి వారు పరమాత్మ స్వరూపాన్ని దర్శించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాడు ధీరుడు, ఆవృత్త చక్షు అంటం చేత అలాంటి వాడే ధీరుడు అనే విషయాన్ని వారు తెలియజేశారు. అయితే ఈ భూతయోని అని అన్నావు కదా, సమస్త బ్రహ్మాండములకు కారణభూతమైనటువంటి పరమాత్మ, వారిని గురించి ఏదైనా కొంచెం వివరిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం శౌనక మహర్షికి ఉంది. అందుకోసం మాట్లాడుతూ అన్నారు, యస్మాత్ పరన్నా పరమస్తి కించిద్యస్మాన్నాణీయో నజ్యాయోస్తి కశ్చిత్ వృక్షైవ స్తబ్ధో దివితిష్టత్యేకస్తే నేదం పూర్ణం పురుషేణ సర్వం. ఆ పరమాత్మ కంటే ఇంకా నీవు పైన ఏమైనా ఉంది అంటే లేదు. కఠోపనిషత్తు అంది, ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరాబుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి హంది. ఒక్కొక్క దానికంటే ఒక్కొక్కటి గొప్పది అని క్రమక్రమంగా పరమాత్మకి లోబడి ఉన్న పదార్థాలను నిరూపణ చేసి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది అక్కడ.
ఇంకా అంతకంటే ఉత్తమమైనటువంటిది ఏం ప్రపంచకంలో లేదు ఇక. సా కాష్ఠా సా పరాగతి అని చెప్పిందనమాట. అందువలన అలాంటిది పరమాత్మతత్వం. అది చలించేది కాదు, సర్వవ్యాపకంగా ఉంటుంది, ద్యోతనాత్మకంగా ఉంటుంది. అది సమస్తం బ్రహ్మాండములు వ్యాపించి ఉండేది కాబట్టి పరిపూర్ణమైనటువంటి వస్తువు. అదే పురుష. పూర్ణత్వాత్ పురుష అనే విషయాన్ని సంగ్రహంగా ఈ మంత్రంలో వారు బోధించారు. అటువంటి పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవిస్తోంది అని చెప్పడంలో ఉపనిషన్మర్యాదలో ఆకాశ ప్రకృతి పంచభూతముల యొక్క ఉత్పత్తిని గురించి తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఛాందోగ్యోపనిషత్తు మరో మార్గంగా చెప్పింది. ఇలాగా ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా మొత్తం మీద పరమాత్మ నుండి ప్రపంచం సృష్టి యొక్క ఆవిర్భావాలు చెబుతూ ఉంటాయి. ఒక్కొక్క చోట చూస్తే ఆపోవా ఇదమా సంసలిలమేవా అనంటూ మొత్తం ఇదంతా జలమయంగా ఉంటుంది అని చెబుతుంది. అవాంతర సృష్టి అంటారు దీన్ని. ఇలాగా ఉన్నాయి. సరే, కానీ మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అని అన్నట్లయితే, సృష్టిలో పరమాత్మ నుండి కార్యం ఏర్పడుతోంది. కారణం పరమాత్మ, కార్యం జగత్తు. ఈ ఏర్పడుతున్న సమయంలో కార్యకారణములు రెండు ఏకాకారంగా ఉండాలి కదా. లోకదృష్టాంతాన్ని పురస్కరించుకుని ఎలాగా కుమ్మరి కుండలు చేస్తున్నాడు అంటే మట్టి ఎలాంటిదైతే ఆ రకమైనటువంటి కుండలు దాంట్లోంచి వస్తున్నాయి. మన్ను ఒక రకం, కుండ ఒక రకం లేదు. అట్లా బంగారం స్వచ్ఛమైనటువంటిదైనట్టయితే ఆభరణాలు కూడా అలాగే ఉంటాయి. అట్లా కారణం ఎర్రటి దారాలతో ఎర్రటి వస్త్రం, తెల్లటి దారాలతో తెల్ల వస్త్రం. ఇది కదా లోకంలో కనపడుతోంది. కార్యకారణాలు ఒక రకంగా కనపడుతున్నాయి. కానీ జగత్తుకి అంతకీ కూడాను కారణం పరమాత్మ అన్నట్టయితే పరమాత్మ లక్షణాన్ని గురించి మనం వింటున్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంటూ పరమాత్మ స్వరూపాన్ని గురించి ఉపనిషత్తు చెబుతోంది. కానీ అనృత జడ దుఃఖాత్మకంగా కనపడుతోంది ప్రపంచకం. సత్యజ్ఞాన అనంతాత్మకంగా అనంతరూపంగా కనపడుతోంది పరమాత్మ. దాని నుండి ఇది వచ్చినటువంటి ప్రపంచకం ఏమో దానికి విలక్షణంగా కనపడుతోంది. ఏమండి ఏమిటిది ఇలా ఉంది అంటే, కానీ 2-3 దృష్టాంతాలు చెబుతోంది. ఇదంతా ఎందుకు చెబుతోంది అంటే, ఏదో నీకు కొంత భావం ప్రపంచంలో ఇలా ఉంటుంది అని బోధిస్తోంది. కానీ అంతతోగత్వా చివరిలో ఇది పరిణామవాదం కాదయ్యా, వివర్తవాదంలో ఈ చికాకులేమీ ఉండవు అని చెప్పడం కోసమని తర్వాత చెబుతారు ఆ విషయం. మొట్టమొదట్లో మనం కొన్ని విషయాలు వాళ్ళు విధించినటువంటి విధాన ప్రకారంగా మనం అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ దీనిపైన మనకు వచ్చే సందేహాలని తర్వాత నివర్తింప చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఒకేసారి ఒక సిద్ధాంతం మనం అట్లా బోధించలేం. అలా ఉండదు. క్రమంగా అన్ని విషయాలు మనం అవగాహనకు వస్తూ ఉంటాయి. ఉపనిషత్తుల్లో భాష్యకారులు అందిస్తారు, మూలం కూడా చెబుతూ ఉంటుంది. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం అన్నారు ఆయన. 3 దృష్టాంతాలు చెప్పారండి. అంటే ఊర్ణనాభి దృష్టాంతం, సాలిపురుగు అనమాట. ఊర్ణనాభి అంటే అది తనలో ఉన్నటువంటి ఒకానొక జిగురు పదార్థం ఉమ్మి, దానిని వలన ఒక దారాలు నూలు పోగులాగా చిత్రంగా ఒక గూడు లాంటి తమాషాగా తయారు చేస్తుంది. అది చిత్రపటం. దాంట్లోనే సంచరిస్తూ ఉంటుంది. చివరి దాన్ని మింగేస్తుంది, దాంట్లోనే లీనంపు చేసుకుంటుంది, పోతుంది అంతా. అంటే ఈ దృష్టాంతం ఎంతవరకు మనకు ఉపయోగిస్తుంది అంటే, పరమాత్మ నుండి జగత్తు వచ్చింది, పరమాత్మ ఈ జగత్తుని పరమాత్మలో ఉంటున్నా, జగత్తులో పరమాత్మ ఉంటున్నారు, చివరికి పరమాత్మలో ఈ ప్రపంచం అంతా కూడా లీనమైపోతుంది అని చెప్పడానికి మనకు వస్తుంది మీకు ఇది. అంతవరకే. అలాగే యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి, పృథివీలో నుంచి ఓషధులు వస్తున్నాయి. అన్నీ కూడాను పృథివీ వికారాలే.
పృథివీలో షడ్రసాలు ఉన్నాయి. నిమ్మ చెట్టు పెట్టాడు గింజ, పుల్లటి రసం. మామిడి చెట్టు పెట్టాడు, తీయటి రసం. అట్లాగా వేప చెట్టు పెట్టాడు, చేదు రసం. కుంకుడి చెట్టు, ఇలా చిత్రమైనటువంటివి అన్నీ కూడాను ఈ పరమాత్మ దీంట్లోంచి మనకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఔషధులన్నీ కూడాను పృథ్వీ స్వరూపాలే, చివరికి మళ్ళీ అవి దాంట్లో లీనమైపోతూ ఉంటుంటాయి. ఇక్కడ కూడా ఒక వైలక్షణ్యం కూడా ఉంది. ఇది సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా ఆ పృథ్వీలోంచే జరుగుతున్నాయని సంబంధం కూడా మనకు తెలియబడుతోంది. యథాసతః పురుషాత్ కేశలోమాని, అలాగా పురుషుల్లోంచి కేశాలు లోమాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇవి ప్రాణాలతో ఉన్నట్టుగా కనపట్టలేదు. జీవుడు ప్రాణి, అతనిలోంచి ప్రాణం లేనటువంటి జుట్టు వస్తుంది. జుట్టుని మీరు నీళ్ళల్లో ఇలా పెట్టారనుకోండి, ఆ జుట్టు చన్నీళ్ళల్లో పెట్టడం వలన కలిగే ఆ శైత్యం పురుషుడికి మాత్రం ఏం తెలియదు. అదే నువ్వు చెయ్యబెట్టి నీళ్ళల్లో చన్నీళ్ళల్లో పెడితే నీకు స్పర్శ తెలుస్తుంది. అంటే దాంట్లో జీవం లేదు, అయినా పెరుగుతున్నాయి, పెద్దవవుతున్నాయి. కాబట్టి జీవంలోంచి వస్తున్నాయి అన్నమాట. అంటే జీవంలోంచి అజీవం కూడా వస్తుంది అని దానికి అర్థం అన్నమాట. విలక్షణమైనటువంటి పదార్థాలు అంటే కార్యం ఏ రకంగా ఉందో కారణం కూడా అలాగే ఉండాలని నియమం లేదు అని చెప్పడం కోసం ఈ దృష్టాంతం ఇచ్చారు. భాష్యకారుడు మధ్యలో ఇస్తుంటుంటారు, అచేతనంలోంచి చేతన పదార్థం పుట్టింది అని చెప్పడానికి. అంటే గోమయంలోంచి తేళ్లు పుట్టాయి అని ఒక దృష్టాంతం చెబుతుంటారు. గోమయం అంటే పేడని తెలుసు మనకి. అది ఒకనొక చిరకాలం అలాగే ఉండిపోతే దాంట్లోంచి తేళ్ళు వస్తాయిట. అదేమో అచేతనం, తేళ్ళు చేతనాలు. అచేతనంలోంచి చేతనాలు వస్తున్నాయి, చేతనమైనటువంటి జీవుల్లోంచి అచేతనమైనటువంటి జుట్టు వస్తుంది. కాబట్టి మీకు కార్యకారణాలకి ఒకే రూపంతో ఉండాలి, ఐకరూప్యం ఉండాలి అని ఎట్టా నియమం కనపడుతుంది? అసలు కుదురుతుందా ఇది? అలాంటి భావం మీరు పెట్టుకోవద్దు. తథాక్షరాత్ సంభవతి విశ్వం. పరమాత్మ సత్యం, జ్ఞానం, అనంతం, ఆనంద స్వరూపం, నిర్గుణం, నిరాకారం, ఇలాంటివన్నీ పరమాత్మలో ఉన్నాయి. కానీ జగత్తంతా కూడా తద్విలక్షణంగా ఉంటుంది. ఆయనలోంచి విలక్షణమైన పదార్థాలు కూడా పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి అన్న సంగతి కొన్ని దృష్టాంతాలు మనం చూపించాం. అంత మాత్రం చేత ఆయన వీటన్నిటిని సృజించలేదు అని కానీ అలాంటి మనం వాదాలు చేయడానికి అవకాశాలు లేవు. ఆ వాదాలు కొంతమంది శాస్త్రజ్ఞులు చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం అవి కుదరవు, సాధ్యం కానటువంటివి. అయితే మనం శాంతం ఆ వాదానికి దూరంగా ఉండేవాళ్ళం కూడా కాదు. కారణం ఏమిటి అంటే మాయా సంబంధం కూడా ఉంది. కాబట్టి సృష్టిలో మాయ అనేటటువంటిది సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది కనుక అది విలక్షణమైనటువంటిది కనుక తత్ప్రభావం వలన ఈ జగత్తులో కూడా బ్రహ్మ కంటే విలక్షణమైనటువంటి రకరకాల చిత్రమైనటువంటి సాత్విక, రాజస, తామస పదార్థాలన్నీ కూడాను ఈ ప్రపంచంలో మనకి చూడటానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆ రకంగా సమన్వయపరుస్తూ మాట్లాడతారు. అయితే మొట్టమొదట్లో పరమాత్మ అసలు ఎలాగా సృష్టి ప్రారంభించారు ఏమిటి అనే విషయాన్ని మనం చూద్దాం. తపసా చెయ్యతే బ్రహ్మ తతో అన్నమభిజాయతే, అన్నాత్ ప్రాణో మనస్సత్యం లోకాః కర్మసు చామృతం, యస్సర్వజ్ఞ సర్వవితు యస్య జ్ఞానమయం తపః అన్నారండి ఆయన. తపసా చెయ్యతే బ్రహ్మ, మొట్టమొదట్లో ఆయన తపస్సు చేశారట. తపస్సు అంటే యస్య జ్ఞానమయం తపః. తపస్సు అంటే ఏదో మహర్షుల్లాగా అరణ్యాల్లో, ఆశ్రమాలలో అలాంటిది కాదు, ఆలోచనాత్మకం. తైత్రేయం కూడా అంటుంది, సోకామయిత బహుశ్యాం ప్రజా ఏయేతి. ఆలోచిస్తున్నారు ఆయన. ప్రళయం అయిపోతుంది, సృష్టి మళ్ళీ ప్రారంభించాలి, జీవుల యొక్క
అదృష్ట విశేషాలన్నిటి కూడాను తగిన రీతిలో వారికి శరీరాలు, ఉపభోగ సాధనాలు, లోకాలు అన్నీ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడుతోంది. ఇది రీతి నడుస్తూ ఉంటుంటుంది ఇలాగనమాట. దానికోసమనే ఆయన ఆలోచిస్తున్నారన్నమాట. అదే ధాత యథాపూర్వకల్పయితు అని కూడా మనకి ఉపనిషత్తు చెబుతూ ఉంటుంటుంది. పూర్వ సృష్టిని అనుసరించి మళ్ళీ అదే విధానంలో తర్వాత సృష్టి కూడా వారు ఏర్పాటు చేశారు. పూర్వం ఒకప్పుడు మనుష్యులు ఉంటే వాళ్ళని ఈ రోజున ఈ సృష్టిలో దేవతలుగా కానీ, దేవతలుగా ఉన్న వాళ్ళని ఈ సృష్టిలో మానవులుగా కానీ, పశువులను పక్షులుగా కానీ, పక్షులను పశువులు కానీ ఇట్లా మార్చి చేయలేదు అనే విషయం మనకి మనుస్మృతి మొట్టమొదట్లో ప్రథమాధ్యాయంలో వివరిస్తుంది. ఈ విజ్ఞానాన్ని అంతటినీ చాలా గొప్పగా చెబుతుంది ఆ విషయం అది. కాబట్టి ఆయన ఆలోచిస్తున్నారు. ఆలోచించగా ఆయనలోంచి అన్నం అభిజాయతి అన్నాడండి. అన్నం పుట్టింది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒకానొక భావావేశం, ఒకానొక బయటికి తన సృష్టిని ఆరంభించి దాన్ని తయారు చేసేటటువంటి ఆలోచనతో కూడుకుని వారు సిద్ధంగా ఉన్నారు దానికి అర్థం. ఆ ఆలోచన కూడా అవసరమే. మనం ఏదైనా ఒక కర్మ చేద్దామని అనుకుంటున్నప్పుడు 1, 2, 3 కర్మలు చేయాల్సినటువంటి పనులు చేయవలసినటువంటి అవసరం ఉంది. అన్నీ ఒకసారి చేయలేనప్పుడు ఏదో ఒకటి ప్రారంభించి ఇంకోటి తర్వాత అలా వాయిదా వేసుకుంటూ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు దానికి తగినటువంటి రీతిలో ఒక వివాహం నడిపించాలి. అప్పుడు దానికి సంబంధించినటువంటి బంధువులు, వ్యవహారాలు, వధువు, వరుడు, దీనికి కావాల్సినటువంటి ధనం, ఎలా చేయాలి, ఏమిటి అనే ఆలోచనలు, దాంట్లో ఒక ప్రయత్నం అదంతా వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. వాడు దానికి అనుగుణంగా ఉంటాడు. సంతానం లేదు, సంతానం కలగాలి. కలిగేవాడికి ఒక రకమైన ఆవేశం, ఒకానొక భావం వాళ్ళలో ప్రవేశిస్తుంది. అట్లాగా ఒక కర్మానుష్ఠానంలో ప్రవర్తించాలనుకుంటున్నాడు. అతనికి దాంట్లో దానికి సంబంధించినటువంటి మంత్రములు అవన్నీ ఎవరి దగ్గర మనం అధ్యయనం చేయాలి, ఎవరిని రుక్కుతిక్కులుగా తెచ్చుకోవాలి, దానికి చోటు ఎక్కడ, దీనికి ఇంకా మిగిలినటువంటి సాధనాలన్నీ ఎలాగా సమకూరుతాయి, ఇది ఎలా నిర్విఘ్నంగా పెద్ద ఆలోచన చేస్తాడు. అతని మనస్సంతా తన్మయంగా ఉంటుందన్నమాట ఆ రోజుల్లో. అదే ఒకానొక ఉచ్ఛూనావస్థ. అంటే ఆ తర్వాత ఆ సంకల్పము, ఆ ఆలోచన, ఆ పరిస్థితి రాగానే తర్వాత దాంట్లోంచి అనుకున్న పని జరుగుతుంది, పుడుతుందన్నమాట. అట్లా మనం ఒక బీజం ఉంది, ఒక గింజ ఉంది, శనగ గింజ ఉంది, నానబెట్టాం, దాన్ని భూమిలో పాతి పెట్టాం, నీళ్లు పోసాం, దానికి కొంచెం వాయు సంపర్కము, జల సంపర్కము, పృథ్వీ సంపర్కము, సూర్యకిరణ సంపర్కము ఇవన్నీ ఉన్నాయి. అది క్రమంగా ఉబ్బింది. దాంట్లోంచి ఒక చిన్న మొలక, అది పెరిగి పెద్దదవుతుందన్నమాట. అట్లా ఒకానొక స్థితి, అలాంటివన్నీ కూడాను పరమాత్మలో అదంతా సాధనం అన్నమాట. ఈ చెట్టు ఈ రోజున ప్రారంభించారు అనంటే అది పెరిగి పెద్దదైతే దాని ఫలాన్ని మనం అనుభవిస్తాం. మనం ఈ రోజున ఒక అరటి తోట కానీ మామిడి తోట కానీ వేస్తున్నాడు. వాడు ఈ రోజునే ఆ చెట్టు పుట్టంగానే ఆ మొక్క కొరుకు తిందామని వాడు వేయటల్లా. పెద్దదై పండ్లు మనకిస్తే ఆ పండ్లు తినాలి అని అప్పటిదాకా వేచి ఉంటాడు, నిరీక్షిస్తూ ఉంటాడు. అలాగా ఇక్కడ కూడా పరమాత్మ ఆ రకమైనటువంటి స్థితిని వారు పొందారన్నమాట. దానికి అర్థం అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. తరువాత తతో అన్నమభిజాయతే అన్నాత్ ప్రాణ. ఆ తర్వాత ఆయనలోంచి ఒకానొక ప్రాణం అనేది ప్రాణశక్తి, హిరణ్య గర్భుడు పుట్టాడు, ఆవిర్భవించాడు అని మనకి చెప్పిందండి. ఆయన మొట్టమొదటి నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం కదా, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతఃపతిరేక ఆసీత్ అంటూ మనకి తైత్తిరీయం చెబుతోంది. కాబట్టి అలాంటి హిరణ్య గర్భుడు ఆయన చాలా గొప్ప, సమస్త ప్రాణివర్గంలో ఉన్నటువంటి సూక్ష్మ అంశాలన్నీ ఆయనలో ఉంటాయన్నమాట. దానికి అర్థం
ఆ తర్వాత మానవుల యొక్క సూక్ష్మాంశాలన్నీ కూడాను క్రోడీకరించి మూర్తీభవించి పుంజీకృతంగా ఒకచోట పోగు చేసినట్టుగా ఉన్నటువంటి స్వరూపం అది. ఆ తర్వాత ఆయనలోంచి మనస్సు, సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు. ఆ తర్వాత ఆయనలోంచి సత్యం అన్నారండి. ఈ సత్యం అంటే ఏమిటి అని అడిగితే భూతపంచకం, ఆకాశం, వాయువు, అగ్ని, తేజస్సు మొదలైనటువంటి భూతాలు. ఆకాశాద్ వాయువు, వాయురగ్ని, అగ్నిరాప ద్వ్య పృథివీ అనేటటువంటి పంచభూతాలు, పృథివీ తేజో వాయువు ఆకాశాలు అన్నమాట. అవన్నీ కూడాను ఆవిర్భవించినాయి. దానికి సత్యము అని పేరు పెట్టారు ఏమిటి అని అంటే ఆ భూతముల ద్వారా తర్వాత ఏర్పడేటటువంటి భౌతిక ప్రపంచకం కంటే ఈ భూతాలు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి, ప్రళయకాలం వరకు ఉంటాయి కాబట్టి సత్యాలు అని అన్నారు వాటిని. ఈ లోపల ఆ పంచభూతాలతో ఏర్పడేటటువంటి ప్రపంచం ఎంతో ఉండవచ్చు, అది పోతూ ఉండవచ్చు, పుట్టుతూ ఉండవచ్చు, పోతూ ఉండవచ్చు. అవి మాత్రం ఉంటాయి, అందుకోసం సత్యం అన్నారు. అంతేగాని బ్రహ్మలాగా సత్యం అని అర్థం కాదు అలాంటిది. ఆ తర్వాత లోకాలన్నీ కూడాను ఎప్పుడైతే పంచభూతాలు ఏర్పడ్డాయో ఇంకా తర్వాత లోకాలన్నీ కూడా వచ్చేసినట్టే. భూలోకం, స్వర్లోకం, మహర్లోకం, జనలోకం మొత్తం అలాగా. భూలోకం వచ్చేసింది, స్వర్గలోకం ఉంది. ఈ లోకాలు రెండు కూడా ఉన్నాయంటే, మిగిలిన లోకాలన్నీ కూడా ఉన్నాయి అంటే, ఈ లోకాల్లో మానవులు వారు చేసేటటువంటి కర్మలు, వేదాధ్యయనాలు, తపస్సులు, యోగాలు, ఇలాంటివన్నీ కూడాను మనం అనుకోకుండా చెప్పినట్టే అవుతుంది. వీటి వలన వాళ్ళు ఉత్తమ స్థితిని, సహజంగా లోకంలో ఒక స్థితిలో ఉన్నప్పుడు తక్కువ స్థితిలోంచి ఎక్కువ స్థితిలోకి వెళ్ళాలనే ఆలోచన ప్రతివాడికి ఉంటుంది. ఇది లోకరీతి. వీళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి అపరవిద్య, మీరు ఇంతకంటే ఉత్తమ స్థితికి వెళ్ళమని చెప్పడం కోసమే అపరవిద్య ఇచ్చాడు పరమాత్మ. మొట్టమొదట్లో అపరవిద్యని కూడా బోధించాడు కదా. ఒకవేళ ఎప్పుడు ఈ భూలోకంలోనే ఉంటున్నాం, ఏమిటో ఇక్కడ అన్నీ కూడాను కలహాలు, అహంకారాలు, రాగద్వేషాదులు, సుఖదుఖాలు ఎక్కువగా ఏమిటోగా ఉంటున్నాయి అని అనుకుని ఒకవేళ మనం స్వర్గలోకంలోకి వెడదాము, అక్కడ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది అనుకో, పుణ్యం చేయి, అనుష్ఠానం చేయి, పుణ్యకర్మలు ఆచరించు, అక్కడ కూడా ఉండు, చూడు, చూసుకో, ఆలోచించుకో. ఆ వేదాలు అలా చెబుతూ ఉంటాయి. దాని గురించి ఉపదేశం చేసేటువంటి అధ్యాపుల గురువులు, ఆచార్యులు చెబుతూ ఉంటారు. ప్రకారంగా ఆలోచించు, లోపలగా ఉత్తమ లోకాల్లోకి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్థితి ఎలా ఉంటుందో చూసుకుని అది బాగుంటుంది అని అనుకున్నట్లయితే అక్కడ ఉండొచ్చు. కానీ మన పుణ్యం అయిపోయే వరకే అక్కడ ఉంటావు, కానీ పుణ్యం అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఉండడానికి అవకాశం లేదు. మళ్ళీ పుణ్యం సంపాదించుకోవడం కోసమని మళ్ళీ ఇక్కడికి రావాలి భూలోకంలోకి. దానికోసమని కర్మసు, తర్వాత కర్మలు, అమృతం అంటే కర్మల వల్ల లభించేటటువంటి ఫలం అన్నమాట. స్వర్గాది లోకాల్లో కానీ, ఇహలోక భోగాలలో, పరలోకాల్లో కానీ ఏవైతే ఉంటాయో ఈ కర్మఫలాలన్నింటినీ కూడాను మనం అనుభవించాలి. కాబట్టి వీటిలన్నింటినీ కూడాను ఆయన మనకి అవకాశం ఇచ్చారు. దీంట్లో మన ఏమీ ఇబ్బంది పెట్టేటటువంటి మాటలేం చెప్పలేదు. ఏమండి, మీ ఉపనిషత్తులు, మీ పురాణాలు, ఉపన్యాసాలు, మీ భగవద్గీతలు ఇవన్నీ కూడాను ఏవో శాసిస్తూ ఉంటాయి, వాటి వలన మేము అవన్నీ చేయడం కష్టం అని అనుకుంటారేమో. ఒకవేళ అలా ఏం చెప్పాల, మార్గాలను అన్నింటినీ కూడాను ఉపదేశం చేసింది. నువ్వు నిర్ణయించుకుని ఏది నీకు మంచిదని అనిపిస్తే ఆ మార్గంలో నువ్వు వెళ్ళు. అంతేకాని అంతకంటే వేరుగా వారేమీ నిర్ణయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకుని ఏమీ చెప్పలేదు. ఆలోచించుకో, ఏది మనకు శ్రేయస్కరమైనట్టు ఉంటుందో చూసుకున్న అలాంటివన్నమాట. తస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నంచ జాయతే.
ఆయన వలన ఈ ప్రపంచమంతా కూడాను నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమంతా కూడా పరమాత్మ నుండి ఆవిర్భవించినట్టుగా మొట్టమొదట్లో వారు అంగిరో మహర్షి శౌనక మహర్షికి ఈ విజ్ఞానాన్ని అంతటినీ అందించారు. మొట్టమొదట్లో అపర విద్య, ఆ తర్వాత పరవిద్య. అయితే ఈ అపర విద్యని గురించి కొంత వివరణ అవసరం. ఉపనిషత్తులు కాకుండా వేదమంత్రాలు చూచినట్టయితే ఎక్కువ భాగం అంతా కూడాను అపర విద్యని గురించే వర్ణన ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే లోకం అంతా కూడాను కోరికలతో కూడుకుని ఉంటుంది. నాకేదో ఇహలోకంలో భార్యాపుత్రాదులు, ధనధాన్యాదులు, ఏదో ఇవన్నీ కూడా కావాలి, పశు సంపద మొదలైనవన్నీ అనే ఆలోచనలే ఇంచుమించుగా చాలా వరకు అందరికీ. ఎవరో ఏ ఒక్క మహర్షి నచికేతుడిలాగా, శౌనక మహర్షిలాగా జ్ఞానముందు అభినవేశంతో గురువుల దగ్గరికి వెళ్ళారనే విషయం అక్కడక్కడ వింటూ ఉంటాం. కానీ సర్వసాధారణంగా లోకమంతా కూడాను ఈ ఇహలోక భోగాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం ఈ రోజున అమాంతంగా ఇది అశాశ్వతం అని చెప్పామనుకో, మన గౌరవం కూడా పోతుంది. వేదాల యందు కూడా వాళ్ళకి అరుచి ఏర్పడుతుంది, అస్వారస్యం ఏర్పడుతుంది, ప్రామాణ్య బుద్ధి కూడా పోతుంది. అందుకోసమని వాళ్ళకి మనం నువ్వు చేసేది తప్పు అని మనం అనకూడదు. మీరు చేసేది చాలా బాగుంది, మీరు అనుష్ఠించండి తప్పకుండాను అని వాళ్ళని మనం ప్రశంసించి ప్రరోచన చేసి దాంట్లో ప్రవర్తింపచేయాలి. కానీ వారిని నిందించి కానీ నిరాకరణతో వాళ్ళని మనం ఏమీ అనకూడదు. క్రమంగా దీని స్థితిగతుల్ని వారే మనల్ని అడిగి మళ్ళీ తెలుసుకుని వారు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది నిర్ణయించుకోవాల్సినటువంటి పని వారిది. ఇది ఇట్లా ఉంటుంది. అసలు బాగా ఆలోచించినట్టయితే యుగధర్మాన్ని అనుసరించి యుగధర్మాలు ఎలా ఉన్నాయి అని కూడా విచారణ చేశారు. కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి సంకీర్తనాత్ అన్నారండి భాగవతంలో చోట. ద్వాదశ స్కంధంలో మాట్లాడుతూ ధ్యానం, కృతయుగంలో ధ్యాన ప్రధానమైనటువంటి యుగం. ధ్యానం వల్లనే వాళ్ళు ధ్యానం చాలా గొప్పదని గీతలో కూడా అంటూ ఉంటాడు. కాబట్టి దాంతోనే వాళ్ళు కృతార్థులైనారు. అది ముఖ్యాతి ముఖ్యంగా. తర్వాత త్రేతాయాం యజతో మఖై, త్రేతాయుగంలో యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు బయలుదేరినాయి. అంటే ధ్యానం అంతగా కుదిరేటట్టుగా లేదు. అంటే మనస్సు నిలవాలి కదండి, ఏకాగ్రత రావాలి కదా ధ్యానానికి. అది సాధ్యం కానప్పుడు మనం ఏం చేయాలంటే మనోగతమైన మాలిన్యాన్ని పోగొట్టుకుని ఏకాగ్రతను సంపాదించుకోవడం కోసం కర్మల్లో ప్రవర్తించాలి. అది త్రేతాయుగంలో ప్రారంభమైనట్టుగా మనకు కనపడుతోంది. ద్వాపరే పరిచర్యాయాం, భగవత్ పరిచర్య సేవ ద్వాపరయుగంలో. కలౌ హరి సంకీర్తనాత్ అన్నారు. సంకీర్తనం వల్ల మానవులు కృతార్థులవుతారు అన్నారు. అంటే ఒక్కొక్క యుగాన్ని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి ధర్మాన్ని వారు వ్యవస్థ చేశారు. మనం తారుమారు చేసి ఎప్పుడు ఏదైనా సరే మనం చేయొచ్చు అని అనుకుంటే అది అంతంత మాత్రంగా ఉంటుంది, కానీ అంత సుముఖంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు అంటారు ఇక్కడ మహర్షి. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ. మహర్షులారా, మీరు తప్పకుండా కర్మానుష్ఠానాలు చేయవలసిందే, చేయవచ్చు, చేయటానికి అవకాశం ఉంది. చేసుకొని మీ మనోగతమైనటువంటి భావాన్ని బట్టి మనం దేంట్లో అధికారాన్ని పొంది ఉన్నామో అది మీకే తెలియాలి. దాని ప్రకారంగా మీరు కర్మల యందు ప్రవర్తించండి. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి. కానీ ఈ కర్మల వల్ల లభించేటటువంటి లోకాలు,
ఫలము ఇదంతా సత్యం కానీ అనృతం కాదు. అంటే ఎందుకని ఆ మాట మాట్లాడుతోంది? వేదం చెప్పింది కనుక అది సత్యమే ఉంటుంది కానీ మళ్ళీ తదేతత్సత్యమని మళ్ళీ అంటోంది ఏమిటి అని అంటే, అధ్యాత్మ విద్యలో పరవిద్యలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనం ఒకప్పుడు వీటిలన్నింటినీ కూడాను నిందిస్తూ ఉంటాం. ముందు ముందు వస్తోంది కర్మ ఎందే ఆసక్తితో కర్మ తప్ప ఇంకా మరేమీ లేదు అనుకునే భావం కలవారికి కర్మ ఎలాంటిదో దాని స్వరూపం ఏమిటో దాని నిందన గురించి ముందు ముందు రాబోతోంది. కాబట్టి అలాంటి నిందని దృష్టిలో పెట్టుకుని అది దాన్ని ప్రశంసించడం కోసమని అది ముఖ్యాతి ముఖ్యమైంది ఇదే పరమార్థం అనుకోవద్దని చెప్పడంలో నిందించింది. కానీ పరమార్థం ఇదే మరొకటి లేదు అనుకోకుండా కర్మలో నువ్వు ప్రవర్తిస్తానంటే తప్పేం లేదు, ప్రవర్తించు. ఇది కూడా కర్మలు, మంత్రాలు, వేదాలు, కర్మలు, యాగాలు, లోకాలు, ఫలాలు అన్నీ కూడా సత్యమే. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి. మంత్రాలు చాలా విలువైనటువంటివి మంత్రాలు. ఆ మంత్రాలలో దేవతలు, దేవతా స్వరూపాలు వాటన్నిటిని కూడాను అవి ప్రతిపాదన చేస్తాయి. ఆ దేవతా విజ్ఞానం అంతా మనకు అవసరం, వాటిని తెలుసుకోవాలి మనం. కర్మాణి కవయో యాన్యపశ్యన్ను. మహాత్ములైన వాళ్ళు, యోగీశ్వరులందరూ కూడాను కర్మల్ని వాళ్ళు దర్శించారు, చూశారు. ఈ కర్మ ఈ ఫలం ఇస్తుంది, దీనివలన ఈ లోకాలు ఉత్తమ లోకాలు వస్తాయి. ఆరోగ్యం చాలా అవసరం. లోకంలో ఆరోగ్యం లేకపోతే ఏ పని చేయలేడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. సూర్యానుగ్రహం ఉంటే కానీ ఆరోగ్యం ఉండదు. అట్లాగా మరి పితృసంతానం మనం పొందాలి అంటే తద్వారా పితృ రుణం తీరాలి అన్నట్టయితే ఒకానొక దేవత, అట్లాగే మరొక అంశానికి ఒక దేవత, ఇలాగా వారు నిర్ణయించినటువంటి దేవతా విజ్ఞానం అంతా కూడా మనకి అవసరం. త్రేతాయాం బహుధా సంతతాని. త్రేతాయుగంలో ఇవన్నీ కూడాను నిర్ణయించబడ్డాయ్యా. కర్మానుష్ఠానాలన్నింటికి ముఖ్యమైనటువంటి స్థానంగా ఆ యుగాన్ని వారు నిర్ణయించారు. లేక త్రేతాయాం బహుధా సంతతాని అంటే, త్రేత అంటే త్రయీ, 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చాలా ముఖ్యమైనటువంటివి. కర్మానుష్ఠానంలో నువ్వు ప్రవర్తించాలి అంటే ఋగ్వేదేన హోతా కరోతి, యజుర్వేదేన అధ్వర్యు, సామవేదేనోద్గాత. ఉద్గాత కావాలి, అధ్వర్యుడు ఉండాలి, హోత కావాలి. 3 వేదాలతో ముగ్గురు కూడాను దేవతలను ఆహ్వానించడం కానీ, ఆహ్వానించగా వచ్చినటువంటి దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వటం కానీ, వాళ్ళని ప్రశంసించడం కానీ, ఇదంతా కూడా ఆయా మంత్రాలతో, ఆయా దేవతల ఋగ్వేదాది మంత్రాలతో సాధ్యమవుతూ ఉంటుంది. అవి లేకపోయినట్టయితే మంత్రాలకి స్వాధీనమవుతారు దేవతలు. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అన్నారు. ఆ మంత్రానికి వాళ్ళు స్వాధీనమై వారు మనకు వచ్చేస్తారన్నమాట. నువ్వు మంత్ర బలం అన్నమాట. ఇంద్రాగచ్చ హరివాగచ్చ అని మనం పిలిచినట్టయితే మంత్రపూర్వకంగా ఆయన తప్పకుండా వస్తాడు. మంత్రపూర్వకంగా ఇచ్చినటువంటిది కొద్దిగా కూడా గొప్పగా అవుతుందని మన వేదాలు కూడా వర్ణిస్తూనే ఉంటాయి. మనం ఇంత కష్టపడి ఎంతో గొప్పగా కర్మ చాలా పవిత్రమైందని వేదాలు చెప్పినాయని, ఇక్కడ ముండకోపనిషత్తు ఇలా మాట్లాడుతోందని మనం ఎంతో గొప్పగా ఆచరిస్తున్నాం. కానీ దేవతాతత్వం చాలా పెద్దది అని, వాళ్ళు చాలా గొప్పవారని మనకి ఇతిహాస పురాణాలన్నీ కూడాను చెబుతున్నాయి. ఆయన అణిమాన శక్తులతో ఉంటాడు దేవేంద్రుడు. ఒకే చోట ఒకేసారి అనేక యజ్ఞాలు, యాగాలు కదుగుతుంటే అన్ని చోట్ల కూడా సాన్నిధ్యాన్ని పొందుతాడు. అన్ని చోట్ల వారిని ఆహ్వానం చేస్తుంటారు, అన్ని చోట్ల గౌరవం పొందుతూ ఉంటాడు, అన్ని చోట్లకు వెళ్ళి ఆవిర్భాగాలు తీసుకుంటూ ఉంటాడు. కానీ ఆయనకి మనం ఇచ్చే ఆవిర్భాగం ఎంత అంటే, ఆయనకి మహేంద్రాయ దధి అని అంటారు మంత్రాలలో. దధి ఎంత కొంచెం, పోనీ ఏదైనా ఈ మాత్రం కడివిడన్నా ఇస్తాడా అంటే అది కూడా ఎవరండి, ఏదో వాళ్ళ చేతిలో ఓ స్రవం ఉంటుందండి. దానికి వచ్చేవారు ఒక బెజ్జంలాగా చిన్న కంతలాగా చిన్న బిల ఉంటుంది. అది ఎంతండి, ఎంత ఉంటుంది.
దాంతో తీసుకువచ్చి మహేంద్రాయ అంటూ బ్రహ్మాండంగా దాని ఏదో చెబుతుంటారు వీళ్ళు. పాపం ఏం సరిపోతుందండి అది. అలాగా మరి ఒకప్పుడు పురుడాశం పెడతారు, అది కూడా చాలా చిన్నదిగా పెడతారు. కానీ అక్కడ వస్తువు చిన్నదా పెద్దదా అని వివక్ష కాదు. యజమానుని యొక్క భక్తి, వారి యొక్క శ్రద్ధ, ఆ మంత్రము, పవిత్రత, ఆ ఉపాసన, ఆలోచన, ఇవన్నీ కూడా దానికి ముఖ్యాతి ముఖ్యములు. అందుకోసమని ఏముంది శృతి కూడా మాట్లాడుతూ, యావదేక దేవత కామయతే యావదేక తావదాహుతి ప్రథుతే నహి తదస్తి యత్తావదేవస్యాత్ యావజ్జుహోతి అంటుంది శృతి కూడాను. నువ్వు ఏది హోమం చేస్తున్నావో అదే దేవతలకి ఆవిర్భాగాలుగా ఇస్తున్నట్టుగా నువ్వు భావించొద్దు. నీ భావన బలం వలన ఏతస్య యజుషో వీర్యేణ అని అంటుంది. ఈ మంత్ర ప్రభావం చేత వారికి పర్యాప్తమైపోతుంది. పాపం ఆయన దరిద్రుడు, కుచేలుడు, ఏమీ లేదు, కటిక దరిద్రుడు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి అనుగ్రహం పొందక తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాడు. రిక్తహస్తంతో వెళ్ళకూడదని ఏమీ లేక అటుకులు తీసుకువెళ్ళాడు. అవి ఇవ్వలేక ఆయన తీసుకున్నాడు. తిన్న తర్వాత ఏతే పృథుగతుండులా మాం ప్రేణయంతి అన్నారు ఆయన. అవి నన్ను సంతోషపరిచినాయి, చాలా ఆనందపడ్డాయి, నన్ను ఎంతో ఆనందపరిచినాయి అన్నాడు ఆయన. ఆయన తిన్నదంతా అసలు అవి ఏం బాగుంటాయి, కటిక్గా ఉంటాయే, అసలు నవ్విలాడో నవ్వలేకపోయినాడో, చప్పరించాడో, ఏం జరిగిందో మనకైతే తెలియదు. కానీ విశ్వమేతే మాం ప్రేణయంతి అన్నాడు. అంతే, బ్రహ్మాండాలని కూడా సంతృప్తి పడిపోయినాడు దాంట్లో ఆయన అనుకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఆయనకి ఇచ్చాడు. అలాగే తల్లి ద్రౌపదీదేవి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అది దుర్వాస మహర్షి శాపం, అనివార్యం, నాశనమైపోవటమే దానికి ఇంకా తిరుగులేదన్నమాట. అలాంటి దుస్థితిలో పరమాత్మని ధ్యానించింది, సాక్షాత్కరించారు ఆయన. ద్రౌపది శాకమాసాధ్య ఇంత ముక్క ఆయన బ్రహ్మాండములంతటి కూడాను ఆయన తృప్తిపడినట్టుగా భావించాడు. స్నానాలకు వెళ్ళినటువంటి శిష్యులు, వేల మంది శిష్యులు, దుర్వాస మహర్షి మునిగి లేచేటప్పటికల్లా పొట్టలు ఎత్తుగా లావుగా ఉన్నాయి, నిండిపోయినాయి. అన్నం అంటే డోకొచ్చేట్టుగా ఉంది. అసలు మనం ఈ మాట మాట్లాడకూడదు. మళ్ళీ ధర్మరాజు దగ్గరికి వెడితే మళ్ళీ విస్తడలేసి ఏం పెడతాడో తెలియదు. ఇంతే సంగతులు పలాయనం చిత్తగించారు. ఇదంతా ఏమిటంటారు? అదిగో ఆ భక్తి, ఆ మనోబలం, ఆ చిత్తశుద్ధి, పరమాత్మ యొక్క అనుగ్రహం. దానికే మనం ఇక్కడ ప్రాధాన్యం ఇస్తున్నాం, కానీ ఎంత ఆవిర్భాగాలు ఇస్తున్నామని కాదు దానికి అర్థం. తెలియలే. ఏతస్య యజుషో వీర్యేణ యావదేక దేవత కామయతే యావదేక తావదాహుతి పృథతే నహి తదస్తి యత్తావదేవస్యాత్ యావజ్జుహోతి అని అంటుంది. కాబట్టి ఆ రకంగా పరమాత్మకి కొద్దిగా పోయి ఇచ్చినటువంటిదైనా కూడా గొప్పగా తీసుకుంటారు. ఇలాగా 3 వేదాలతో లభించేటటువంటి యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల ద్వారా పరమాత్మానుగ్రహాన్ని, తద్వారా ఇంద్రియ సంతృప్తి, ఇంద్రియ నైర్మల్యం, ఏకాగ్రచిత్తత్వం, అలాగా వైరాగ్యం, అలాగే బ్రహ్మజ్ఞానాను సంపద, దాని యందు అధికారము, ఇవన్నీ కూడా మనం పొందే అవకాశాలు ఉంటాయని అనుకుని ఆ భావాలతో అపరవిద్యను కూడా వీరు మొట్టమొదట్లో మహర్షి బోధించారు. అవసరమైన వాళ్ళకి, ఒకవేళ ఇదంతా జన్మాంతరంలో అయిపోయినటువంటి వారికి లేకపోవచ్చు. తావన మాత్రం చేత అందరూ అలాంటి వారు ఉంటారనుకోవడానికి అవకాశాలు లేదు కనుక, ఒకవేళ ఉన్నా కూడా లోక సంగ్రహం కోసం కూడా చేయొచ్చు కనుక అపరవిద్య కూడా ఉపదేశం చేయడంలో ఏమీ ఇబ్బంది ఏం లేదు. దాన్ని కూడా మనం స్వీకరించవలసిందే. తప్పకుండా స్వీకరించి తర్వాత బ్రహ్మ విద్యలోకి ఏయా తదక్షరమధిగమ్యతే అనేటటువంటి ప్రకారంగా ఉత్తమ విజ్ఞానాన్ని ఆర్జించడం కోసం ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని అంగిరో మహర్షి శౌనక మహర్షికి తెలియజేశారు.